అయితే నీ ఇల్లు మాత్రం నువ్వు వాస్తు ప్రకారమే కట్టించావు కదా? నీ ఇంట్లో నీకు ఏ సమస్య లేదా? మీరు మాట్లాడకండి. ఏదైనా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా సరే మాట్లాడాల్సిందే. ఏమ్మా, నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడే నాకు పెళ్ళయింది. నేను ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాను. నువ్వు హాస్పిటల్ వరకు వెళ్లి చావు బతుకుల మధ్య పోరాడావు. నీకెన్ని సమస్యలొచ్చాయి? కావ్య ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయి హాస్టల్లో ఉంది. మరి దానికి ఎన్ని సమస్యలొచ్చాయి? ఇక్కడే ఉంది కదా ప్రియా. ప్రియ మాత్రం ఆనందంగా ఉందా ఏంటి? నాకు పెళ్ళయిన తర్వాత సమస్యలు, కావ్యకి పెళ్లికి ముందే సమస్యలు, ప్రియకి చదువుతున్నప్పుడే సమస్యలు. సరే, మేము ఆడపిల్లలం, దురదృష్టవంతులవే అనుకుందాం. కాని అన్నయ్య కూడా జైలుకెళ్ళొచ్చాడు కదా. సరే, నీ సంతానం సంగతి వదిలేద్దాం. పరాయి ఇంటి నుంచి వచ్చిన వదిన్ని కూడా, తనని కూడా నువ్వు ఎన్నిసార్లు పుట్టింటికి తరిమేశావు? ఇప్పుడు చెప్పమ్మా, నీ ఇల్లు వాస్తు ప్రకారం సరిగ్గా ఉన్నట్టా లేనట్టా? నువ్వు అన్ని ముహూర్తాలు చూసుకునే కదా ఆ ఇల్లు కట్టించావు. ఏంటర్చనా నువ్వు? అత్తయ్య ఒక మాట అందా అనుకో, నువ్వు మళ్ళీ అత్తయ్యని అన్ని మాటలు అనాలా? నీకు అత్తయ్య కంటే నందిని ముఖ్యమా? అవును, నాకు నందినినే ముఖ్యం. అర్చన, ప్లీజ్ నా మాట విను. నా కోసం మీరు గొడవ పడద్దు. నందిని, నువ్వు ఊరుకో. ఎవరైనా అనవసరంగా ఒక మాట అంటే దానికి తగిన సమాధానం చెప్పాల్సిందే. చూడండి, నందిని వచ్చిన తరువాతే మా పరిస్థితులు మెరుగుపడ్డాయి. అవును, నాకు అందరికన్నా నందినినే ముఖ్యం. ఎవరైనా నందినిని ఒక్క మాట అంటే నేను సహించను. నందినిని ఎప్పటికీ వదులుకోను. ఏంటర్చనా నువ్వు? నందిని కోసం కన్న తల్లిని కూడా చూడకుండా అంతలేసి మాట్లాడుతున్నావు. తల్లినైనా వదులుకుంటావు గాని నందిని వదులుకోనంటావా? నందిని చేసినంత అత్తయ్య మావయ్య నీ కోసం ఏమీ చేయలేదా? ఈ గృహప్రవేశానికి నీకు సారి పెట్టడానికి ప్రతి వస్తువు ఎంత కష్టపడి తెచ్చారో తెలుసా నీకు? అవన్నీ నేనేమైనా కావాలన్నానా? మీరు మాట్లాడకుండా ఉండండి. నేను పద్ధతిగానే మాట్లాడుతున్నాను. అంత కష్టపడి మీరేమి సారి తేవాల్సిన అవసరం లేదు. ఎలా తీసుకొచ్చారో అలాగే తీసుకువెళ్ళండి. అర్చన, అయినా మీరు మాట్లాడకండి. ముందు మీరే సారి వద్దన్నారు కదా, ఇప్పుడు నేనంటున్నాను. అందులో తప్పే ఉంది. తీసుకెళ్ళండి. చూసారండి, చూసారా అదెలా మాట్లాడుతుందో? సారే వెనక్కి తీసుకెళ్ళండి అంటే దాని అర్థం మమ్మల్ని కూడా బయటికి వెళ్ళమనే కదా. దానికి కన్నవాళ్ల కన్నా పరాయి వాళ్ళే ఎక్కువైపోయారండి. అర్చన ఇన్ని మాటలన్న తర్వాత మనం ఇంకా ఇక్కడే ఉంటే మనకి చీవు, నెత్తురు, రోషం, పౌరుషం, సిగ్గు, శరం లేని వాళ్ళం అవుతామండి. పదండి వెళ్దాం. వరలక్ష్మి, ఏమిటా మాటలు? అవునన్నా, అమ్మనది కూడా కరెక్టే. పదండి వెళ్దాం. ఏమిటా నువ్వు కూడా అలాగా మాట్లాడతావు? నేనేం తప్పుగా మాట్లాడలేదు నాన్న. తెచ్చిన సారే వెనక్కి తీసుకెళ్ళమంటే అర్థం వచ్చిన వాళ్ళని వెనక్కి తిరిగెళ్ళమనే కదా. ఆహా, మనం ఊహించిన దానికన్నా గొడవ మంచి తీవ్ర స్థాయికి చేరేట్టుంది. కానీ దీనికి అగ్గిపుల్ల గీసింది నేనే అన్న డౌట్ ఎవ్వరికి రాకూడదు. ఎందుకండి అంత కోపం? అర్చన ఏమైనా పరాయి పిల్ల, మనింటి ఆడపడిచే కదా. ఏదైనా అందే అనుకోండి, చూసి చూన్నట్టు సర్దుకుపోవచ్చు కదా. ముందు నోరు మూసుకో, పద. ఏమండి బావా? ఏంటి బావ నువ్వు కూడా? అర్చన గురించి నీకు తెలీదా? అదేదో కోపం అలా వాగుతుంది. దాని మాటలు సీరియస్ గా తీసుకోవద్దు. రా బావా. అది ఎలా అన్నా మా మనసు గాయపడింది. ఇంకా మేము ఇక్కడ ఉండలేం. మమ్మల్ని ఆపే ప్రయత్నం చేయకండి. వస్తాం. బావా, అత్తయ్య గారు, అత్తయ్య గారు,
ఏంటండి ఇది? మీ కూతురు గురించి మీకు తెలీదా? దానికి మీరంటే ఎంత ప్రేమో మీకు తెలుసుగా. నా మాట వినండి అత్తయ్య గారు. మీరైనా కొంచెం ఆవేశం తగ్గించుకుని వచ్చి కూర్చోండి. లేదులేండి అల్లుడు గారు, మాకు మర్యాద లేదని తెలిసిపోయింది. అది ముఖ్యం కాదన్న తర్వాత ఇక్కడ ఉండడం పద్ధతి కాదు. రండి. మావయ్య గారు, కనీసం మీరైనా వాళ్ళకి చెప్పండి. దానికి అర్థమయ్యేలా చెప్పడం ఎవరి వల్ల కాదండి. వాళ్ళు తల్లి కూతుళ్ళు, వాళ్ళ సంగతి మీకు తెలుసు కదా. తప్పుగా అనుకోకండి అల్లుడు గారు. వస్తాం. అమ్మా అమ్మా ఆగండమ్మా. అమ్మా దయచేసి నా మాట వినండమ్మా. నా కోసమే కదా ఈ గొడవంతా. నేను వెళ్ళిపోతాను, మీరుండండమ్మా. ఇది మీ కూతురిల్లు, మీరు వెళ్ళకండమ్మా. వదలవే చెయ్యి. అంతా పథకం ప్రకారం చేసి ఇప్పుడేమి తెలియనట్టు నంగనాచినాక నాటకాలు ఆడుతున్నావా? నువ్వు ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లోకి అడుగు పెట్టావో అప్పటి నుంచే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. నాకు తెలిసే నా కూతురు చేతే నన్ను పో అనిపించి ఇప్పుడు నువ్వు రా అని పిలుస్తున్నావా? పిలుపు. నువ్వేం బాగుపడతావే, నువ్వు నాశనం అయిపోతావే. బావుతలకి ప్రియా, కనీసం నువ్వైనా అమ్మతో చెప్పవా ప్లీజ్? ప్రియా, నేనేం చెప్పగలను? నేను చెప్తే అమ్మ వింటుందా చెప్పు? మమ్మల్ని వెళ్ళని. ప్రియా, జయంతి ప్లీజ్ నువ్వైనా. నేనేం చెప్పలేనమ్మా. ఏంటమ్మా నువ్వనేది? ఫంక్షన్ మధ్యలో పోలీసులు గోపిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? భగవాన్, ఏంటయ్యా ఇది? మనకు తెలియకుండా అక్కడ ఏవేవో జరిగిపోయి. అదేనా నాకు సమజ్ కావటం లేదు. అంత గమ్మత్తుకున్నది. నువ్వు చెప్పేది నిజమేనా రేవతమ్మా? ఓవర్ యాక్షన్ చేయకండి నాన్న. మీ నాటకాలు, మీ నటన నాకేం కొత్త కాదు. అసలు మీరే కదా గోపి బావని అరెస్ట్ చేయించింది. ఏంటి? గోపిని మేము అరెస్ట్ చేయించామా? ఆపండి నాన్న. మరి ఏం తెలియనట్టు అమాయకంగా మేమా అని అడగండి. అత్తయ్యని మీ చేతిలో పెట్టుకుని ఆవిడతో కేసు పెట్టించి మీరు మాత్రం మంచివారిగా మారిన మనిషిలా ఓ వెండి సామాన్ల బాక్స్ ఇచ్చి మెల్లగా అక్కడి నుంచి జారుకుని వచ్చారు. కానీ మీ ప్లాన్ టోటల్ గా సక్సెస్ కాలేదు నాన్న. మీ పథకం బెడిసి కొట్టింది. మావయ్య అత్తయ్యని 4 తన్ని స్టేషన్ కి లాక్కొచ్చి కేసు వాపస్ తీసుకుని గోపి బావని విడిపించారు. ఏమ్మా, ఊళ్ళో ఎవరు మర్డర్ చేసినా నేనే చేయించినట్టు, ఆ గోపి ఇంట్లో చీమ చిట్టుక్కుమన్నా నేనే కారణం అన్నట్టు నా మీద రుసరుసలాడతావేంటి? అసలు ఆ భాగ్యలక్ష్మికి, అదే మీ అత్తయ్యకి నాకు మాటలు లేవు కదా. ఇక ఆవిడతో కలిసి ప్లాన్ చేయడం ఏంటి, గోపిని అరెస్ట్ చేయించడం ఏంటి? అవునమ్మా, ఆయన చెప్పేది కరెక్టే. ఆవిడికి మీ నాన్నకి మాటలు లేవు కదా. అమ్మా, ఈయన సంగతి నీకు తెలీదు. తనకు అవసరం అనుకుంటే ఏ పిచ్చి కుక్క కాలైనా పట్టుకుంటాడు. వద్దనుకుంటే తన సొంత మనుషులతో కూడా తెగతెంపులు చేసుకుంటాడు. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు ఈయనే ఆవిడతో ఆ పని చేయించుంటాడు. అసలు ఈయన గారు ఆ శుభకార్యానికి వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చిందమ్మా. అందుకే ఆ గిఫ్ట్ బాక్స్ ని పోలీసులతో చెక్ చేయించాను. చాలా సంతోషం అమ్మా. నువ్వలా చేయించటం వల్లే ఊళ్ళో వాళ్ళంతా నేను తెచ్చిన బహుమతిని చూడగలిగారు. అందరూ నేను మారానని నమ్మడానికి అవకాశం దక్కింది. చూడమ్మా, నువ్వు చెక్ చేయించినందుకు నీ మీద నాకు అస్సలు కోపమే లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను మారానన్న మాట వాస్తవం. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. అక్కడ జరిగిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అవునమ్మా, సత్య ప్రమాణకంగా చెప్తున్నావు. ఆ గోపి విషయంలో అన్న నేను మారినావమ్మా. మమ్మల్ని నమ్మమ్మా. లేదు, నేను నమ్మను, నమ్మలేను. ఎందుకంటే మేము ఆ ఫంక్షన్ కి వెళ్లాలని కొత్త బట్టలు తెచ్చినప్పుడు కూడా ఈయన కోపంగా ఫోన్ చేసి దీనికి ముగింపు పలకాలని మీతో అన్నారు కదా. దీన్ని బట్టే తెలుస్తుంది ఇదంతా ఈయన ప్లానేనని. ఇట్లా ప్రతిదానికి నాయన్ని అనుమానిస్తే ఎట్లన్నమ్మా? అరే, గప్పుడు కోపంలో ఫోన్ చేసి నాతో అన్నాడు, నిజమే. అదే కోపంతో నా తానుకొచ్చిండు.
ఆ గోపి సాన పెద్దోడైపోయిండు, ఆ నాపడ నాతోటి కావటం లేదు అన్నాడు. ఆడి కోసం నా కూతురు నన్ను అసహించుకుంటుంది, ఏం చేద్దామనంటే, అన్నా ఆ గోపి నిజానికి మంచోడు, ఆయనతో పగ పెంచుకుంటే మనకు వచ్చేది ఏం లేదు, అనవసరంగా కుటుంబంలో చెడ్డ పేరు, బిడ్డతోని పంచాయితీ, నీ ఇంట్లో చెడ్డ పేరన్నా, అందుకోసానికి గోపితో గొడవలు మానేసి మంచిగా ఉండని చెప్పి నేనే సంజాయించిన. అన్న శానసేపు ఆలోచించిందమ్మా. నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది భగవాన్, మనం మారిపోదాం, ఫంక్షన్కి వెళ్దాం, గిఫ్ట్ ఇద్దాం చెప్పి నాతో అన్నాడు. గట్ల పూర్తిగా మారిపోయినానని అనుమానించడం ఏం బాగలేదమ్మా. నాన్నా, మీరు నిజంగా మారిపోయారా? అందులో అనుమానమే లేదమ్మా. నిరూపించుకోటానికి నువ్వేం చేయమన్నా చేస్తాను. ఆ గోపితో విరోధం వల్ల ఏం లాభం అని ఆలోచించి నా ఓటమిని అంగీకరించి చెయ్యి కలుపుతామని ఆ ఫంక్షన్కొచ్చాను. అతనితో పగ వల్ల మనం దూరం అయిపోతున్నాం. నువ్వా నాకు ఒక్కగానొక్క కూతురివి. నీతో మాటలు లేకుండా, ఇంట్లో సుఖ సంతోషాలు లేకుండా, నాకు మానసిక ప్రశాంతత లేకుండా ఎంతకాలం బ్రతుకుతాను చెప్పు? అందరూ ఉండి ఒంటరిగా బతకటం ఓ బతుకు బతికేనా అనిపించింది. అందుకే ముందు అతని మీదున్న కోపం మీద నీళ్లు చల్లాను. నా మనసుకి కాస్త ప్రశాంతత లభించింది. నేనందరితో కలిసి సంతోషంగా బ్రతకాలనుకుంటున్నానమ్మా. అందుకే నేను పూర్తిగా మారిపోయానమ్మా. నేనిప్పుడు పాత మాధవరావుని కాదమ్మా, మీ అందరి ప్రేమ కావాలని కోరుకునే తండ్రి మాధవరావుని. పంచాయతీలు చేసే మాధవరావుని కాదమ్మా, ప్రేమ ఆప్యాయతలకి పరితపిస్తున్న మాధవరావుని. కక్షలు, కార్పణ్యాలు, కత్తులు, కటార్లు వదిలేసి మీ అభిమానం, ప్రేమ ఆశించే మాధవరావునమ్మా. నేను నిన్ను బతిలాడుకుంటున్నాను, దయచేసి నాన్న నమ్ము. ఏమండి, మీరేనా ఇలా మాట్లాడేది? మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మళ్ళీ మునుపట్లా మారారు కదా? చూడు కాంతం, గోపి విషయంలో మార్పే. మళ్ళీ ఏ మార్పు ఉండదు, మార్చుకోను. నా కోరిక ఏంటంటే, నా కూతురు ఆనందంగా ఉండాలి. మన కుటుంబంలో అందరి సంతోషమే నాకు కావాలి. నా కూతురు నన్ను అర్థం చేసుకుంటే చాలు. అంతకంటే నేను కోరుకునేదేమీ లేదు. నాన్నా, మీలో ఈ మార్పు నమ్మశక్యంగా లేదు. అయినా మీరు మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ సంతోషం కోసమేనమ్మా ఈ నిర్ణయం. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. ఏమండి, ఈ సంతోష సమయంలో నేనో మాట చెప్పనా? చెప్పు కాంతం. దాని సంతోషం కోసం మీరు మారారు, అలాగే దానికి సంతోషం దక్కడానికి భార్యాభర్తల్ని కూడా కలపండి. అది మీ బాధ్యత. మనసు మారిన ఈ సమయంలోనే అల్లుణ్ణి మన్నించి ఆ అమ్మాయిని, అల్లుణ్ణి కలిసి ఉండేటట్టు చేయండి. నా కూతురు తన భర్తకి దూరంగా ఉండటం నాకు బాధగానే ఉంది కాంతం. కానీ ఏం చేస్తాను చెప్పు? ఆ వాసు మంచివాడు కాదు. తను నాలా మంచివాడుగా మారిన రోజున మన్నించి, అల్లుడుగా అంగీకరించి ఇద్దరినీ ఒకటి చేస్తాను. నా కూతురి కాపురం నిలబెడతాను. వాసు కూడా మునుపట్లా ఏం లేడండి, చాలా మారిపోయాడు. ప్రియ పిల్లాన్ని కాపాడ్డానికి తన ప్రాణాల్ని కూడా లెక్క చేయలేదు. ఆ మంచితనం వల్లే గోపి తనకి పనిచ్చి తన షెడ్లో పెట్టుకున్నాడు. అతను బాగా మారిపోయాడండి. లేదు కాంతం, మీ అందరికంటే వాసు గురించి నాకు బాగా తెలుసు. అతను మారాడని మీరు నాతో చెప్పడం కాదు, ఆ విషయం గోపి నాతో చెప్పాలి. అప్పుడే వాసు నమ్మగలను. సరే,
అమ్మ రేవతి, బయట కాస్త పనుంది, వెళ్ళొస్తాను. సరే నాన్న. భగవాన్ అన్నా. అమ్మా రేవతి, మీ నాన్న నోటంట అలాంటి మాటలు రావడమే అదృష్టం. తొందరలోనే మిమ్మల్ని కలుపుతారన్న నమ్మకం నాకుందమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. వరలక్ష్మి, వీధిలో వెళ్లే వాళ్ళంతా మీ ఆవిడ ఎందుకు ఏడుస్తుంది అని ఆగి మరీ అడిగి వెళ్తున్నారు. ముందా ఏడు పాపుతావా? ఏంటంటే నా ఏడుపు నేను ఏడ్చుకునే స్వతంత్రత కూడా లేదా నాకు? జరిగిన విషయం నన్ను చాలా బాధ పెట్టిందండి. తట్టుకోలేకపోతున్నాను. అందుకే దుఃఖం ఆగడం లేదండి. మా అమ్మే నాకు సర్వస్వం అన్న అర్చన ఈరోజు ఆ మాయిలాడి కోసం నన్నే చీపో అంది. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అని అర్థం వచ్చేలాగా మాట్లాడింది. అది భరించలేకపోతున్నానండి. మీరెలా భరించగలుగుతున్నారు? మీ మనసు అంత బండ మారిపోయిందా? వరలక్ష్మి, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకో. అసలు అర్చన అలా మాట్లాడటానికి కారణం నువ్వు. అనవసరంగా అమ్మాయి మీద, అర్చన మీద అపనిందలు వేయకు. సమయం సందర్భం లేకుండా అనవసరంగా మాట్లాడి సమస్యలు సృష్టించి ఇప్పుడేడిస్తే ఏం లాభమే? ఎందుకంటే అలా అంటారు? ఈ గొడవ కారణం నేనా? అవును, నువ్వే. అనవసరంగా నందిని మీద నువ్వే కదా నోరు పారేసుకుంది. అప్పటికి అర్చన నందిని ఏమనకమ్మా అంది. విన్నావా? వినలేదు. కోపం వచ్చి 4 మాటలు అంది. ఇంకా ఏడవటం ఎందుకు? ఆపో. అంటే అసలు అర్చన తప్పేం లేదు, అంత అమ్మ తప్పేనంటారా? ముమ్మాటికి అంతేరా. అయినా నువ్వు మొట్టమొదటి నుంచి జరిగిందంతా చూస్తూనే ఉన్నావు కదా. మీరెన్నా చెప్పండి నాన్న, ఈరోజు అర్చన మాట్లాడిన పద్ధతి ఏం బాలేదు. నాకు చాలా బాధగా ఉంది. అర్థం లేని మాటలు మాట్లాడకరా. కాస్త వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నాన్న, ఇది వరకు జరిగిన వాటిలో తప్పు ఎవరిదన్నా కానివ్వండి, కానీ ఈరోజు మాత్రం తప్పంతా అర్చనదే. అసలు అది అలా మాట్లాడుతుందని నేను ఊహించలేదు నాన్న. ఆస్తి అంతస్తు వచ్చేసరికి దాని బుద్ధి కూడా మారినట్టుంది. ఎవరికి విలువకుండా మాట్లాడుతోంది. రై, నువ్వు అర్చన గురించి అలా మాట్లాడటం పద్ధతి కాదురా. ఏం పద్ధతి కాదు నాన్న. ఆ నందిని వాళ్ళకి 1,00,000 పనులు చేస్తుండొచ్చు, కానీ కన్నతల్లి కంటే నాకు నందిని ముఖ్యం అనటం పద్ధతా? ప్రేమతో తీసుకెళ్లిన పుట్టింటి సారిని వెనక్కి తీసుకెళ్ళమనడం పద్ధతేనా? మనల్ని వెళ్ళిపోండి అని అర్థం వచ్చేలా మాట్లాడటం పద్ధతేనా? మీరే చెప్పండి నాన్న. చూడరా, నువ్వు మీ అమ్మలాగా అర్థం చేసుకునే ప్రయత్నం మానేసి అపార్థంతో ఆవేశపడుతున్నావు. మామూలుగా ఉన్న వాళ్ళు ఎవరైనా కాస్త ఆస్తిపాస్తులు రాగానే వాళ్ళు మన మీద ప్రేమానురాగాలు ఎక్కువగా చూపించాలని ఎదురు చూస్తుంటాం. అది మనలాంటి మిడిల్ క్లాస్ మెంటాలిటీ. దానికి భిన్నంగా ఏ చిన్న విషయం జరిగినా వాళ్ళు మనల్ని అవమానించారని బాధపడుతుంటాం. నువ్వు మీ అమ్మ ఇప్పుడు ఆ పరిస్థితుల్లోనే ఉన్నారా. అందుకే అర్చన మాట్లాడింది నిజమే అయినా దాన్ని అంగీకరించలేక దాన్నే తప్పుపడుతున్నారు, అవమానంగా భావిస్తున్నారు. అదే కాకుండా మొదటి నుంచి నందినిని మీ అమ్మ తప్పుగానే అర్థం చేసుకుంటుంది. తన మీద చెడు అభిప్రాయం ఏర్పరచుకుంది. ఆ విషయం అర్చన కూడా చెప్పింది. అయినా దీన్ని నోరు దృష్టి తగ్గించుకోలేదు. అది మాత్రం ఎంతకని ఓపిక పడుతుందిరా. ఆ ఓపిక నశించింది. అడగాల్సిన 4 మాటలు అడిగింది.